హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ అరుణని. నేను ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. మా ఇల్లు ఎలాగుందో, ఇప్పుడు మా చిన్న హౌస్ ఎలాగుందో మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ఎదురుగా గేటు తీయగానే నేను ఎదురుగా మిషన్లో పెట్టుకున్నానండి. మిషన్లు కుట్టుకుంటా. తర్వాత లోపలికి వెళ్దాం. ఇప్పుడు ముందు డోర్ తీయగానే హాల్ ఉంటుందండి. ముందు మనం కిచెన్లోకి వెళ్ళిపోతాం. ఇదిగో ఫ్రెండ్స్, మా కిచెన్ ఇది. ఆ పైన ఇటువైపు ఏమో గాజు గిన్నెలు అన్నీ పెడతానండి. బియ్యం డ్రమ్ము, గ్రైండరు, వాషింగ్ మిషను. ఇక్కడ నీళ్ళైతే పెట్టుకుంటానండి. కింద పూజ సామాన్లు అవి. ఇందులో మినపప్పు, నూనె ప్యాకెట్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటానండి. ఇదిగోండి, అంట్లు స్టాండ్ అండి. మా పూజా మందిరం ఇప్పుడు చూసేద్దాం. కింద కూర్చొని చక్కగా చేయొచ్చండి. ఇదిగోండి మా పూజా మందిరం. ఇదిగోండి, బాగుంది కదా. చక్కగా కింద కూర్చొని చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ షింక్ ఉంది. ఇదిగోండి పొయ్య. ఇదిగోండి, ఇటువైపు వెళ్తే ఇటువైపు అంట్లు తోముకోవచ్చు, బట్టలు ఏమైనా ఉతుక్కోవడానికి వాష్రూమ్ ఇక్కడ ఉందండి. అలాగే ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఎంట్రింగ్. మనం బయటకు వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఉండాలి కదండి. అందుకే దర్వాజీ మనం బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి దండం పెట్టుకున్నట్టు దర్వాజీ దగ్గర పెట్టానండి లక్ష్మీదేవి బొమ్మ. ఇదిగోండి ఫ్రిడ్జ్. ఇది హాల్ అండి. ఇది మొత్తం హాల్. ఇది దివాన్ కాట్. ఇది మొత్తం హాల్ అండి. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళినా సరే ఇంకో బాత్రూమ్ ఉందండి మాకు. ఇదిగోండి ఇంకో బాత్రూమ్. ఇక్కడ వాషింగ్ మిషన్ అవి పెట్టానండి. మళ్ళీ అటు నుంచి బయటికి దారి కూడా ఉందండి. ఇదిగోండి, ఇందాకలో మనం వచ్చాం కదా, అలాగా మిషన్లు పెట్టుకుంటున్నాను కదా నేను. ఇదిగోండి, ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే మా బెడ్రూము. ఇదిగోండి మా బెడ్రూమ్ ఇదేనండి. పైన సామాన్లు ఏం కనబడకుండా అలాగా కర్టన్స్ వేసుకున్నానండి. కర్టన్స్ వెనకాతల 2 బీరువాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ బీరువాలు కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి చెక్క బీరువా అండి. ఇందులో రోజువారీ బట్టలు, పిల్లలవి మాగి పెట్టుకుంటాం. ఇదేమో ఫంక్షన్కి వెళ్ళినవి, పార్టీ వేర్వి ఇందులో పెడతామండి. ఇటు నుంచి కూడా బాత్రూమ్కి డోర్ ఉంది. ఇటు నుంచి కూడా వాష్రూమ్కి వెళ్ళచ్చు. ఇదిగోండి, ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. అటు వంటగది, షింక్ అక్కడ ఉందండి. అంతే ఫ్రెండ్స్, మా ఈ చిన్న ఇల్లు అద్దిల్లు అండి, సొంత ఇల్లు అయితే కాదు. మనం ఉన్నన్నాళ్ళు మన ఇల్లులాగా చూసుకుంటాం కదా, నీట్గా పెట్టుకుంటాం కదా. అంతేనండి, ఇదే మా ఇల్లు. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.